క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. మరి ఈ సండే పునరుద్ధాన ఆరాధన సండే. మన ప్రభువు 3వ దినము సమాధి గెలిచి తిరిగి లేచిన రోజు ఈరోజు పునరుద్ధాన పండుగ. మృతిని గెలిచి తిరిగి లేచిన ఈరోజు మనం ఈ పండుగను ఆశ్రయిస్తున్నామంటే పునరుద్ధానం చెందాలి. మన పాత జీవితంలో నుంచి మనము పునరుద్ధానం చెందాలి. పునరుద్ధాన శుభాకాంక్షలు మీకు అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ వాక్యపు లోతునకు మనము బయలుదేరుదాం. లేఖనములు ఏమి మనకు బోధిస్తున్నాయో, లేఖనాల సారంగా ప్రభు ఎలా తిరిగి లేచాడో, మృత్యుంజయుడయ్యాడో, మరణపు ముళ్ళును వీడ్చి మనకు పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి మనకు ఎలా దయచేశాడు అన్నది 2000 సంవత్సరాల క్రితం ప్రభు శిలువ యజ్ఞం చేసి 3వ దినము ఈ పునరుద్ధాన సండే మనము జరుపుకుంటున్నామంటే ఇది గొప్ప విశేషత. ఎవరికి లేని భాగ్యం పునరుద్ధరించబడాలి. అట్టి కృప మనందరికీ దయచేయాలి దేవుడు. కనుక ఇక వాక్యపు లోతునకు వెళ్తున్నాను. చూడండి, మత్తయ్య గారు ఇలాగ రాస్తూ మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వాక్యమే చదువుకుందాం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత యొక్క స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రం హిమమంత తెల్లగా ఉండెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన పరిశుద్ధుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తిని మనందరికీ దయచేయమని, ఇంకా మేము ఏమన్నా చిన్న చిన్న అపరాధములు ఉంటే పునరుద్ధరింపజేయమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యము వింటున్న ప్రజలను, నీ బిడ్డలను బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. పునరుద్ధాన బలము, శక్తిని మా అందరికీ దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ విశ్రాంతి గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం అంటే శనివారం. మనం ఏం చేసాము? శుక్రవారం రోజు శిల్వ యజ్ఞంలో ప్రభు మృతి చెందాడు. ఇది తెలుసు మనందరికీ. ఆ శిల్వ యజ్ఞంలో ప్రభు శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానం చేశాం. లాస్ట్కు ఆయనే తన ప్రాణమును తండ్రికి, ఆత్మను అప్పచెప్పాడు. ప్రాణము విడిచిపెట్టాడు, అప్పచెప్పాడు. ఇది మనము గుడ్ ఫ్రైడే రోజున మనందరం ధ్యానించాము. ఆ 7 మాటలు, శిలువలో బలమైన మాటలు. ఎన్ని మాటలు? 7 మాటలు, మాత్రమైన మాటలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో, నేడే నీవు పరదేశులో ఉందువు. అలాగనే ఈ అమ్మ ఇడుగని కుమారుడు హేలి లామా సబక్త, దాహము కొనుచున్నాను, సమాప్తమైనది. తండ్రికి ఆత్మను అప్పగించటం. ఇలాగా మనము ధ్యానం చేసుకున్నాం. మంచిదే, చాలా సంతోషం. కానీ ఈ ఆలయమును పడగొట్టండి, 3 దినములలో నేను కడతాను అన్నాడు ప్రభు. ప్రభువు మాట నిరర్ధకము కానేరదు. ప్రభువు నోట నుంచి వెలువడిన ప్రతి మాట
నెరవేర్చబడుతుంది. ఆలయం అంటే వారు ఆ దేవాలయం అనుకున్నారు. ఆలయం అంటే దేవుని యొక్క శరీరం. కనుక ప్రియ నేస్తమా, కనుక ప్రియ సంగమా, ఇక్కడ పరిశీలించినట్లయితే మరి శనివారం అంతా ఆయన ఎక్కడున్నాడో తెలుసా? చెరగా పట్టుకుని రావటం కోసము మరి ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మన ప్రజలు పితరులు అబ్రహాము మొదలుకొని వారంతా ఆ యొక్క చెరలో ఉన్నారు. కనుక చెరగా విడిపించాలి అని మరి ఆ యొక్క విశ్రాంతి దినమున వారిని విడిపించి చెరగా పట్టుకొని వచ్చాడు. వచ్చి సమాధిలో మళ్ళీ ఆయన శరీరంలో ప్రవేశించి మరి తెల్లవారుజామున, ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడయ్యాడు. ప్రాణం పెట్టడానికిని ఆయన తీసుకోవటానికిని అధికారము ఉన్నదని ప్రభు ముందుగానే ప్రకటించాడు. అయితే విశ్రాంతి దినం ఆనాడు శాస్త్రులు పరిచయులు ఆ విశ్రాంతి దినాన్ని బహుగా ఆచరించువారు, ఏ పని చేయకూడదని. అయితే ప్రభు అయితే విశ్రాంతి దినం అప్పుడే అనేక అద్భుతాలు, అనేక స్వస్థతలు చేశాడు. కనుక ఈ విధంగా వచ్చి మరి మరియా వారితో పాటు కొంతమంది ఆ సమాధి దగ్గరికి వస్తే సమాధి రాయి దొర్లించబడి ఉండటం, ఆ రాయి మీద ఒక దేవదూత కూర్చోవటం ఇది చూశారు. చూసి వారు భయం చెందారు. అయితే వారితో ఆ దూత ఏం చెప్పిందంటే, ఆయన తిరిగి లేచాడు, ఇక్కడ లేడు, గలిలయకు వెళ్ళాడు. ఆయన చెప్పాడు గలిలయకు వెళ్తాడు అని. చీకటిలో ఉన్న ప్రజలకే వెలుగు ఇవ్వటానికే ప్రభువు వచ్చాడు. గలిలయ ప్రజలు చీకట్లో ఉన్నవాళ్ళు. ఆయన లేచినప్పుడు కూడా గలిలయకే వెళ్ళాడు ముందుగా. కనుక మనము అలాగనే మార్కు సువార్త 16వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కూడా మొదటి వాక్యం మనం చదువుకుంటే, విశ్రాంతి దినము గడిచిపోగానే, విశ్రాంతి దినము మార్కు గారు కూడా ఇదే, మత్తయ్య గారు కూడా అదే, ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములో, ఈ పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినవి వాక్య సత్యములు ఇవి. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, మనం ఎంతకాలము పునరుద్ధాన పండుగలు చేసుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదు. గుడ్ ఫ్రైడే చేసిన ప్రయోజనం లేదు, నువ్వెంత చేసినా ప్రయోజనం లేదు. నువ్వు దేవుని కొరకు జీవించటమే ముఖ్యం. దేవునితో అంటుకట్టబడి ఉండటమే ప్రాముఖ్యం. విశ్వసించటమే ప్రాముఖ్యం. నమ్మి బాప్తిసము పొందటమే ముఖ్యం. క్రీస్తును అనుసరించడమే ముఖ్యం. క్రీస్తులో జీవనము గడపటమే ముఖ్యం. ఆయనతో ప్రయాణం చేయటమే ముఖ్యం. నువ్వెన్ని ఆచరించినా అవన్నీ వ్యర్థం. ప్రభువు కాబట్టి మన కొరకు వచ్చాడు, శిలువ యజ్ఞం చేయాలి కాబట్టి చేశాడు. తిరిగి మరి ఆయన జీవింపబడాలి కాబట్టి, తిరిగి పునరుద్ధానుడయ్యవ్వాలి కాబట్టి, జీవము నేనే అని చెప్పాడు కాబట్టి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నెరవేర్చబడాలి. అందుకే ఆ యొక్క మరి మార్తతో చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే అని. జీవము ఆయనే, పునరుద్ధానము ఆయనే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్నట్లయితే ఆ విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలొమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ పరిమళ ఎదజల్లే ద్రవ్యములను తీసుకొని వచ్చి ఆయనకు పూయవలనని పెందలకాడ ఆదివారమున విశ్రాంతి గడిచిపోయిన తర్వాత పెందలకాడ లేచారు. ఆదివారం వచ్చింది వెంటనే బయలుదేరి సూర్యోదయము కనబడుతున్నప్పుడు సమాధి వద్దకు వచ్చిరి.
సమాధి ద్వారం నుండి సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు అసలు ఈ మన కొరకు ఎవరు వచ్చి ఈ రాయిని పక్కకు నెట్టి ఉండారు? వీళ్ళలో ఒక డిస్కషన్ ఏర్పడింది. అప్పుడు వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండెను. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి చాలా పెద్దది. దానికి ముద్ర వేసి కూడా రోమ గవర్నమెంట్ వారు ఈయన 3వ దినముల లెగుస్తానని చెప్పాడు కాబట్టి ముద్ర వేసి భద్రపరిచిన అటువంటి సన్నివేశం అది. అప్పుడు వారి సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చొని ఉండుట చూసి మిగుల కలవరపడి అది కలవరం చెందారు. ఏంటి ప్రభువా లేకపోతే ఎవరు ఏంటి? మనం కూడా అంతే. సడన్గా మనం చూసామంటే మనం ఆశ్చర్యపోతాం. సేమ్ డేటో వారందరూ కూడా మరియా మగ్దలేని మరియా వీళ్ళంతా ఆ బ్యాచ్ మొత్తం కలవర చెందారంట. అయితే దూత ఏమంటుందో చూద్దాం. అందుకతడు కలవరపడకుడే, సిలువ వేయబడిన గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడిన నజరేయుడైన యేసు మీరు వెతుకుచున్నారు కదూ. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, చచ్చిపోయి లేచినాడు సామి భక్తుల కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఈ కీర్తనలు ప్రతి సంవత్సరము ఈ యొక్క పునరుద్ధరణ పండగ ఈ సండే పాడుకుంటూ ఉంటాం తెల్లవారుజామున. మంచిది, చాలా మంచిది. అయితే ఇక్కడ చదువుకుంటే చూడండి, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి చూసారా, గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన ప్రతి మాట అది నెరవేర్పు అంతే. పొల్లైనను సున్నైనను తప్పిపోవటానికి వీలేమాత్రం లేదు. ప్రభు ఏమైతే చెప్పాడో అదే జరిగింది. మనం యెరూషలేము వెళ్తున్నాము, నిర్గం నెరవేర్చాలి, టైం ఆసన్నమైందని చెప్పాడు, ఇలా జరుగుతుందని చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఒలీవల తోటలో నుంచి మరి ఆయన తీసుకుని పోయి మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఆ సందర్భంలో మరి మంచి శుక్రవారం రోజున ప్రభుని సిలువ వేశారు. 9 గంటలకి 3 గంటలకి ప్రభు ప్రాణము విడిచాడు, ఆత్మను తండ్రికి అప్పచెప్పాడు. అయితే ఇప్పుడు పునరుద్ధానుడైనాక ప్రభువు అనేక పర్యాయములు శిష్యులకు కనిపించాడు, అనేక మందికి కనిపించాడు. శిష్యులకు ఏం చెప్పాడంటే లాస్ట్ ఫైనల్లో నేను ఇక వెళ్తున్నానని చెప్పేసి అదే ఒలివ పర్వతం మీదకి వచ్చి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు. శిష్యులకు చెప్పాడు, మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను కనుక మీరు ఎక్కడైతే మనం ప్రభురాజ సంస్కరణ చేసామో మేడగదిలో అక్కడ ప్రార్థన చేస్తూ వేచి ఉండమంటాడు. ఆ మాటలు శిష్యులు అంగీకరించి ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి శిష్యులు ప్రార్థన చేస్తుంటే మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు సర్వసత్యములను మరలా బోధిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సర్వసత్యములను బోధిస్తూ ఉన్నాడు, ఇటు రిపీట్ చేస్తూ ఉన్నాడు ప్రభు. పరిశుద్ధాత్ముడు మనకు అన్ని సర్వసత్యములను బహిర్గతం చేస్తున్నాడు. ఇది సత్యము. కనుక ఈ విధంగా గలిలయకు వెళ్ళిపోయారు. అదే చూడండి, లూకా సువార్త లాస్ట్ అధ్యాయము మనం ఒకసారి చదువుకుందాం. చూడండి 24. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన ఏ స్త్రీలు? మనము మార్కు సువార్తలో చదువుకున్న ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని
సమాధి వద్దకు వచ్చి సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనిపించలేదు. దేహము కనిపించలేదంటే దాని అర్థం ఏంటి? దేహముతోనే లేచాడు, అంతేగాని మహిమ దేహము కాదు. ఎట్లాంటి ఈ మన దేహం ఉందో ఆ దేహముతోనే మరలా లేచాడు. ఈ విషయము మహిమ దేహంతో ఉన్నాడు అని ప్రభు చెప్తాడు ఒకసారి. కానీ నేను పైకి ఎత్తబడే కాలము ఇది ఆసనమయ్యేదాకా నన్ను ముట్టుకోవద్దని ఒక మాట చెప్తాడు. కానీ అయితే రబ్ అని చెప్తాడు. ఎవరిని? తోమాని. చూడు తోమ అంటాడు. ఏలిబెట్టి చూస్తాడు తోమ. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటాడు. మనమే వారి ధన్యులు. మనం ప్రభుని చూడలేదు. ప్రభు వాక్యమై ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, వాక్యాన్ని అనుసరిస్తున్నాం, వాక్యాన్ని గైకొంటున్నాం, వాక్య అడుగుజాల్లో ప్రయాణం చేస్తున్నాం. మనం ధన్యులం. చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు ప్రభు. అది మనకు ప్రాప్తించింది, కృప మనకు విస్తరించిందన్నమాట. అన్యులమైన మనకి దేవుని యొక్క కృప విస్తరించబడినది. ఇశ్రాయేలు ప్రజలు పోగొట్టుకున్న ఆ కృపని, ఆ యేసు ప్రభుల వారిని మనము అంగీకరించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి. ఇందును గూర్చి వారికి ఏమి తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు తెల్లని వస్త్రములు ధరించి ఉన్న ఇద్దరు మనుషులు వారి వద్ద నిలబడి, అక్కడ ఒకే ఒక వ్యక్తి వారి మధ్య కనిపించినట్టుగా లేఖనము మరి మార్కు గారు తెలియపరిచాడు. ఇక్కడ లూకా గారు ఇద్దరి మనుషులను చూపిస్తున్నాడు. చదవండి. భయపడి ముఖములను నేలకు ఇలా మోపి ఉండగా వీరు సజీవుడైన ప్రైజ్ లార్డ్. మన దేవుడు సజీవుడు. మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడు మన ప్రభువు. ఈ ఆయా భక్తి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? మన దేవుడు సజీవుడు. మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు? సజీవుడైన వాణ్ణి మృతులలో ఎందుకు ఎతుకుతున్నారు అని తెలియజేస్తున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. సమాధిని గెలిచి ఉన్నాడు. మరణపు ముళ్ళును వెరిచి ఉన్నాడు. మృత్యుంజయుడైన దేవుడు. మమ్ముల ప్రేమించి నీ రక్తముతో మా పాపములను కడిగి ఉన్నావు. ఆది సంభూతుడా, మృత్యుంజయుడా, నీ నామమునకే మహిమ ప్రభావము నిలుపు మా దేవ నీ సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. కనుక ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ఆయన మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడా. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. సిస్టర్లు, నా ప్రియ సహోదరులు సహోదరులారా, ప్రియ సంగమా, జ్ఞాపకము చేసుకొనుడే. ఆయన మీతో చెప్పిన మాటలను, తిరిగి లేచే మాటలను, మరణపు ముళ్ళు విరిసే మాటలను, మృత్యుంజయుడై లేచే మాటలను గలిలయలో మీకు బోధించాడు. మరల గలిలయకే వెళ్తున్నాడు. పాపిష్టి జనాల కోసం మృత్యుంజయుడైన దేవుడు మన దేవుడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే మన ప్రభువు, రక్షకుడు, మన పాపరహితుడు, పాప కలంకములు లేని పరిశుద్ధుడు. ఆయన మృత్యుంజయుడైన ఈ సండే ఎంతో మనకు గొప్పది. ఈ పునరుద్ధాన దినము మనకు చాలా శ్రేష్టమైనది.
పునరుద్ధరింపబడాలి మన జీవితాలు కూడా, ఉత్తేజపరచబడాలి మన జీవితాలు, తేజరిల్లబడాలి మన జీవితాలు. అది కోసమే మన ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణపును విరిచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు, రక్షకుడు, ప్రాణప్రియుడు, మహిమాన్వితుడు, తేజోమయుడు మన ప్రభు. ఆ తేజస్సులో మనం ఎగిరి గంతులేస్తున్నాం. ఇప్పుడు మరణపు ముళ్ళు విరిచి మృత్యుంజయుడైన దేవుని కొరకు తేజవాసులమైన మనము ఎగిరి గంతులు వేస్తాం, ఆనందిస్తాం. ఎందుకంటే మనలను మరలా పునరుద్ధరింపజేస్తున్నాడు. మనల్ని మరలా ఆయన ఎట్లయితే మరి లేచాడో మనల్ని కూడా తిరిగి బ్రతికిస్తాడు. ఒకవేళ నీ జీవితం ఎలా ఉందో, ఏ స్థితిలో ఉందో తిరిగి పునరుద్ధరింపజేయటానికి కోసమని ఈ పునరుద్ధాన ఆరాధన, ఈ వాక్య సత్యం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన కోసం ప్రభువు తిరిగి లేచిన దేవుడు. పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. చూడండి యోహాను గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. 20వ అధ్యాయం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు, ఆదివారమున మన పునరుద్ధాన దినమున ఇంకా చీకటిగా ఉండినప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి వద్దకు వచ్చి, పెందల కాడ ఏమో ఒక్కదాన్నే పొందుపరుస్తూ ఉన్నాడు యోహాను గారు. మగ్దలేని మరియను పొందుపరిచి సమాధి మీద ఉండిన రాయి, సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచి గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు ఆయనే ప్రధాన శిష్యుడైనటువంటి ప్రభు శిష్యుడు పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగనని చెప్పాను. కాబట్టి పేతురును ఆ యోహాను గారు శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వాళ్ళిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే యవనస్తుడు కాబట్టి యోహాను గారు పేతురు కంటే ముందు త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూశాను. కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. చూసారా, సీనియరే జూనియరే. అందుకే ఈ సీనియర్ పాస్టర్లు నేను ఏంటి అంటున్నారు. నో ఈ మాట నేను అన్నానని మీరేమనుకోవద్దు. జరుగుతున్న సిచ్యువేషన్ అది, జరుగుతున్న విషయం అది. మరి ఈయన వెళ్ళాడు ముందుగానే పరిగెత్తుకుంటూ యవనస్తుడు, మరి యోహాను గారు. కానీ మరి ఎనికేం చేశాడు? పేతురు గారు వచ్చేదాకా తాలుకున్నాడు. సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు తన రుమాలు ఆ నారబట్టల వద్ద ఉండుటయు ఒక చోట చుట్టి పెట్టి తలగడ చుట్టి పెట్టి రుమాల్ ఉండుట చూచి అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మాను. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి యోహాను గారు చూసి నమ్మాడు. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకను గ్రహింపరైరి. గలిలయ ఏం చెప్పాడు ప్రభు? నేను ఇట్లా 3 దినాలు సిలువేయబడుతుంది, 3 దినమున లెగుస్తాను. చూసారా, 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లెగుస్తా, సజీవుడని అవుతాను అని చెప్పిన మాటలు శిష్యులు కూడా మర్చిపోయారు. మనము కూడా మర్చిపోతున్నాము దేవుణ్ణి. ఇది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం, సత్యం, సర్వసత్యం.
మనం ప్రభుని ఏదో నామకార్థంగా పట్ల రోజు ఎగిరి గంతులు వేయటము, తర్వాత పునరుద్ధాన దినం వస్తే లేచినాడు రా సమాధి గెలిచినాడు అంటాము, ఇదే కానీ తర్వాత రోజు మామూలుగా మర్చిపోతున్నాం. ఏమీ అనుకోవద్దు, ఇది రియల్ ఫ్యాక్ట్, వాస్తవం. కనుక అయితే అప్పుడు ప్రభువు కొన్ని పర్యాములు వారికి ప్రత్యక్షమై, తోమైతే నమ్మకపోతే ఆయన దగ్గరికి రా తోమని పిలిచి, అలాగనే ఆ సముద్రము ఒడ్డున చేపలు పడటానికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి వారిని లోతునకు నడిపించమని చెప్పి కుడి పక్కన ఓడి వలయమని చెప్పినప్పుడు పేతురు వీళ్ళు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. అప్పుడు యోహాను గారు ప్రభు సుమి అన్నప్పుడు బట్టలు కూడా ఇప్పి పడేసి పేతురు గారు సముద్రంలో దూకి ప్రభు దగ్గరికి చేరాడు. ఇవన్నీ తెలుసు మనకు. తర్వాత ప్రభు ఆరోహణమయ్యే దినం వచ్చినప్పుడు శిష్యులందరినీ పిలుచుకొని ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను తండ్రి వద్ద నుంచి అని చెప్పి పరిశుద్ధాత్మను పంపించాడు. మేడగదిలో ప్రార్థన చేస్తుండగా అగ్నిజ్వలల వలె ఆవరించింది పరిశుద్ధాత్ముడు. మరి పేతురు గారు బోధన చేసినప్పుడు పేతురు నీ మీద సంఘాన్ని స్థాపిస్తారని మాట నెరవేర్పు కలిగింది. మనకిచ్చిన మాటలు మనం నెరవేరుస్తున్నామో లేదో ఒకసారి గ్రహించాలి, వాక్యము గమనించాలి. ప్రభుని కలిగిన జీవితాలు ధన్యం. ప్రభుని నమ్మిన ఆ భక్తులు శ్రేష్టమైన వాళ్ళు చాలా భక్తులు, వాళ్ళు దేవుని యొక్క సొత్తు, కుమారులు కుమార్తెలు. కనుక ఈ పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలంటే ప్రభుని కలిగి జీవించాలి, ప్రభుని అనుసరించాలి, ప్రభుతో జీవించాలి, ప్రభు అడుగుజాల్లో ప్రయాణం చేయాలి. అట్టి వాళ్ళే దేవుని పునరుద్ధాన బలము శక్తిని పొందుకుంటారు. పునరుద్ధాన బలము శక్తిని పొందని వారు ఇదే మిక్కిలి అనుకూల సమయం కాబట్టి ఈ పునరుద్ధాన బలం శక్తిని పొందుకోవాలంటే బాప్తిజం నమ్మి బాప్తిజం పొంది పాపక్షమాపణ పొంది దేవుని సంఘంలో నాటబడాలి. అటు కృప, అట్టి మహిమేశ్వరం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కన్నులు పోయండి. మహాగణుడమైన పరిశుద్ధులమైన తండ్రి, మృత్యుంజయుడవై తిరిగి లేచిన ప్రభువా స్తోత్రములు. ఈ యొక్క పునరుద్ధాన పండుగ మేము చేసుకుంటున్నాము అంటే ఆచారం కాకుండా నిన్ను పునరుద్ధరింపజేసుకొని మా జీవితాలలో మీ ఆత్మ ప్రేరణ కలిగి పరిశుద్ధాత్మ శక్తితో మా జీవితం నడిపించబడి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మేము చేయువారిగా బలమును శక్తిని, పునరుద్ధాన బలము శక్తిని మా అందరికి దయచేయమని ఈ వాక్యమున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి. మారు మనసు లేకపోతే మారు మనసు కలగచేయండి. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ పొంది బాప్తిజం పొంది నీ సంఘములో నాటపడటానికి, నీ సేవ దృక్పథంలో జీవించటానికి కృప అనుగ్రహించమని, సహాయం చేయమని అందరినీ నీ చేతులకు అప్పచెప్తున్నాను. ప్రభువా, వీరందరినీ నీ కృపా వర్షములతో కుమ్మరింపజేసి నీ నామ ఘనతకై బిడ్డలు నిలబడటానికి, నేను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి వీరందరినీ ఆయుక్తపరచమని, మీరు అంగీకరించి బిడ్డలందరూ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును పునరుద్ధాన బలము శక్తి అందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.